చరణాంబుజాలను మనం కనుక సేవిస్తూ ఉండాలి. అయ్యా నాన్నగారు ఇంకా అర్చనం, ఆ భగవంతుని చేతులతోటి అర్చించాలి. చేతులారంగా శివుని పూజించడేని అన్నట్లుగా ఆయనను అర్చనం చేయాలి. ఆ తర్వాత వందనం చేయాలి. ఆయనకి ఎప్పుడు నమస్కరిస్తూ ఉండాలి, విధేయులమై ఉండాలి. ఆ తర్వాత భగవంతునికి మనం దాసులమైపోవాలి. దాసులం అంటే ఇక ఆయనకు మనను మించిన సేవకుడు ఇంకొకటి లేడు అని భగవంతుడు అనుకోవాలి. అంతగా దాస్యం చేయాలి. సద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మరలోకనాథ అంటాడు కులశేఖరాళ్వారు ముకుందమాలలో. అంటే అయ్యా భగవన్ను హే శ్రీరంగేశ, శ్రీరంగ పట్టణంలో ఉన్నటువంటి భగవంతుడిని అంటూ ఉన్నాడు, శ్రీరంగధాముణ్ణి. అయ్యా నిన్ను మించిన వాడు ఎవడున్నాడు? త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ. హే లోకనాథ శ్రీరంగేశ, నీ యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుడిగా నన్ను గుర్తిస్తే చాలు అంటున్నాడు. నీ దాసుని 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 యొక్క దాసుడిగా నన్ను గుర్తించమని చెప్పి ప్రార్థిస్తాడు కులశేఖర ఆళ్వార్. 12 మంది ఆళ్వారుల్లో ఆయన ఒక ఆళ్వారుగా ఉంటాడు. ఆయన రాసిన ప్రఖ్యాతమైన చిరు పుస్తకం గ్రంథరాజం 40 శ్లోకాలతో ఉన్న ముకుందమాలలో ఒక శ్లోకంలో ఈ మాట అంటాడు. అంటే భగవంతునికి దాస్యం చేయడంలో ఉన్నటువంటి ఆనందం ఇంకెక్కడా ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక సఖ్యం, భగవంతునితో సఖ్యం చేయాలి. సఖ్యం అంటే అర్జునుడిలాగా సఖ్యం చేయాలి. ఎప్పుడూ ఆయన వెంట ఉండుకుంటూ, ఆయన హితాన్ని కోరుకుంటూ, ఆయన మన హితాన్ని కోరేవాడుగా పెంచుకుంటూ ఆయనతో పాటు ఉండాలి. భగవంతునితో స్నేహం చేయాలి. భగవంతుని ఎప్పుడు కూడా ద్వేషించకూడదు. అలాగే ఆత్మనివేదనం, ఇక మనం నివేదన చేసుకోవాలి. ఇక నీవే తప్ప నితప్పరం పెరుగుమే, అయ్యా నువ్వు తప్ప ఇంకొకరు నన్ను కాపాడలేడు అని చెప్పేసి మనం కాళ్ళ మీద పడాలి. అలాగా మనం దాస్యం కానీ, వందనం కానీ, స్మరణం కానీ, శ్రవణం కానీ, కీర్తనం కానీ, ఆత్మనివేదనం కానీ చేసుకుంటే, పాదసేవనం చేసుకుంటే ఆ భగవంతుడు మనం కాపాడుకుంటూ వస్తాడు. దాస అంటే ఒకసారి ఓ బళ్ళో నిద్ర వస్తున్నది, కొద్దిగా మీ అందరికీ ఒకసారి చెప్తాను, నాకైతే వస్తున్నది. కాబట్టి ఓ బళ్ళో 2 అధ్యాపకులు ఉన్నారట. ఒకడు శ్రీ వైష్ణవుడు, ఒకడు స్మార్తుడు. ఈ స్మార్తులందరూ ఏమంటారంటే సోహం సోహం అంటారు. అహమేవ బ్రహ్మ అని మన వాళ్ళు అంటూ ఉంటారు, అద్వైత మతాన్ని స్వీకరించిన వాళ్ళు. విశిష్టాద్వైత మతాన్ని స్వీకరించిన శ్రీ వైష్ణవులంతా కూడా దాసోహం దాసోహం అంటుంటారు. నేను మీ దాసుడు, నేను భగవంతుని దాసుడు. వాళ్ళు శ్రీ వైష్ణవులు ఎక్కువ కూడా దాసత్వాన్ని అంగీకరిస్తారు, దాసోహం అంటారు. ఈ బళ్ళో పొంగానే మొదటి పీరియడ్లో ఆ శ్రీ వైష్ణవుడు వచ్చేసి గోల్డ్ మీద దాసోహం అని రాశాట. రాయంగానే ఈ శైవుడి కోపం వచ్చింది. 2వ 3వ పీరియడ్ వచ్చిన వాడు దాని పక్కన ఇంకొక సా పెట్టాడు, సదాసోహం అయిపోయింది. కాగానే మళ్ళీ వీడు 4వ పీరియడ్ మళ్ళీ వీడు వైష్ణవుడు వచ్చాడు, వచ్చి ఇంకొక దా పెట్టాడట, దాసోహం అని పెట్టాడట. నేను దాసుడికే దాసుడిని. వీడు 5వ పీరియడ్ వచ్చి మళ్ళీ సా పెట్టాడట, సదా సదా సదాసోహం అని. వీడు దాస 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 దాసోహం, వాడు సదా సదా సదాసోహం అనుకుంటూ పొద్దుమూకిందాక ఇద్దరు వీళ్లకున్న లొల్లులు వాళ్ళల్లో ఉంటాయి. టీచర్ల మధ్యలో కూడా గొడవలు ఉంటాయి. కాబట్టి ఈ లొల్లుతోటి పిల్లల మొత్తం మస్తిష్కాలు పాడు చేశారు. ఇగో ఇలాంటి రోజులు వచ్చినాయి. కాబట్టి దాస్య భక్తి అంటే పిల్లలను మన వైపు తిప్పుకోవాలి కానీ బలవంతంగా కొట్టి మార్చుకోవడం కాదని చెప్తూ ఉన్నాడు. ఈ భక్త ప్రహ్లాదుడు చెప్పినటువంటి 9 విధ భక్తి సూత్రాలని చెప్తూ ఉన్నాడు. శ్రవణంతో భగవంతుని చేరవచ్చు, అలాగే కీర్తనంతో చేరవచ్చు, విష్ణువును స్మరణ చేసి చేరవచ్చు, అలాగే విష్ణువు యొక్క పాదసేవనం చేయాలి, విష్ణువు యొక్క అర్చనం చేయాలి, వందనం చేయాలి, దాస్యం చేయాలి, సఖ్యం చేయాలి, ఆత్మ నివేదన చేయాలి. ఇన్ని రకాల భక్తుల్లో ఏదో ఒక భక్తితో భగవంతుని మనం చేరుకోవచ్చు. మనం చెప్పాం కదా, జిహ్వే కీర్తయ్య కేశవం. ఓ నాలుక, నువ్వు ఉన్నదే కేశవుని కీర్తించడం కోసం, వేరే మాటలు మాట్లాడకు, కేశవుని యొక్క కీర్తనలే కీర్తించు. జిహ్వే కీర్తయ్య కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమచ్చయ అచ్యుత కథాం శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరే గచ్చాంగ్రియుగ్మ ఆలయం. ఓ అంగ్రియుగ్మం వల్ల, అంగ్రియుగ్మం అంటే 2 కాళ్ళు, ఓ అంగ్రియుగ్మాలారా మీరు అంగ్రియుగ్మ ఆలయానికి వెళ్ళండి, కృష్ణ పరమాత్మ యొక్క గుడికే వెళ్ళండి. కృష్ణ గచ్చాంగ్రియుగ్మ ఆలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసి. ఓ నాసిక, నువ్వు ఉన్నదే ముకుందుని యొక్క పాదాల దగ్గర పడి ఉన్నటువంటి ఈ తులసిని వాసన చూడడానికి. అంటే మనం తల వంచి దండం పెడుతూ ఉన్నప్పుడు ముకుందుని యొక్క పాద తులసి వాసనే రావాలి. అలాంటి వాసన చూడడం కోసమే నువ్వు నా శరీరం మీద ఉన్నావు అని చెప్పి తన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దూషించుకుంటూ భగవంతుని యందు ఆకృష్టం చేస్తాడు. తన మనస్సును, తన యొక్క శరీరాన్ని అంతా కూడా సమర్పణ చేస్తాడు. దాన్ని ఆత్మనివేదనం అంటారు. అన్ని రకాల భక్తితోటి భగవంతుని యందు మనం ఆకృష్టమైపోవాలి. వింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. ఈ విధంగా అన్నీ నేర్పిన తర్వాత ఈ పిల్లవాడు తండ్రి ముందరనే, గురువుల ముందరనే
శ్రవణం కీర్తనం విష్ణువు యొక్క నవవిధ భక్తులు వల్లిస్తూ ఉంటే గురువులు వణికి చస్తూ ఉన్నారు. వీడు ఈసారి మనకు కొరత వేస్తాడు, మొన్ననైతే చెప్పి పంపించాడు, ఈసారి కొడతాడు మనని రాజుగారు అని చెప్పేసి ఆయన చూస్తూ భయపడుతూ ఉన్నారు, వణికిపోతూ. నమత్ ప్రణీతం నపర ప్రణీతం సుతో వదత్యేష తవేంద్ర శత్రో, హే ఇంద్రశత్రువా అంటే ఓ హిరణ్యకశిపు, మేము నేర్పలేదు, పక్క పిల్లవాళ్ళు కూడా ఎవరూ నేర్పలేదు, వీడిని వేరే కూర్చోబెట్టి రోజు మేము చదువు నేర్పిస్తున్నాం. హిరణ్యకశిపుడే మహారాజు, ఆయననే మహాదేవుడు, ఆయననే గొప్ప భగవంతుడు ఆరాధ్యుడు అని చెప్పి చెప్తూ ఉన్నాం. అయినా సరే వీడు మాతో ఇవే బదులుతున్నాడు. నైసర్గికీయం మతిరస్య రాజన్, హే రాజా హిరణ్యకశిపు, వీని యొక్క నైసర్గిక బుద్ధి వీని యొక్క స్వభావమే అలా ఉన్నది, స్వాభావిక బుద్ధి అది. నియచ్చమన్యం కథదాస్మ మానహ, కాబట్టి మా యందు నీకేమైనా కోపం ఉంటే దాన్ని దూరం చేయబోయే మమ్మల్ని క్షమించు, మేము మాత్రం ఇలాంటిది నేర్పం, మేము ఎప్పుడు కూడా మీరే మాకు భగవంతుడు అని చెప్పి చెప్తూ ఉంటాం, కానీ నీ కొడుకు ఇలా తయారైనాడు అని. మతిర్న కృష్ణే పరతస్వతో వా మితోభిపత్యేత గృహవ్రతానాం, ఏ భగవన్ అయ్యా నాన్నగారు నాకు ఒకళ్ళు చెప్పాల్సిన పని ఉన్నదా? మతిర్న కృష్ణ, ఆ కృష్ణుని యందు మతి లేకుండా నా మతి ఎక్కడ ఉండదు, అంటే ఎప్పుడు సదా కూడా నా మతి కృష్ణుని యందే ఆకృష్టమై ఉంటుంది. మితోభిపత్యేత గృహవ్రతానాం, కాబట్టి ఈ ఇంట్లో ఉండేటువంటి విషయ సుఖాలపైన నా మనస్సు ఎప్పుడు కూడా వెళ్ళదు, నా మనస్సు ఎప్పుడు కూడా చింతిస్తూ ఉంటుంది భగవంతుణ్ణి. ఈ సంసార రూప ఘోర నరకంలో పడి ఉండేటువంటి మీ ఇలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఇలాంటి మాటలు చెప్పుకోండి, కానీ నా వద్దకు వచ్చేసరికి మాత్రం కృష్ణ రసాయనం పిబ, కృష్ణ రసాయనాన్నే త్రాగండి, కృష్ణుడి యొక్క రసాయనమే త్రాగదగింది. పునఃపునశ్చర్విత చర్వణానం, మీరు ఎన్నిసార్లు అడిగినా అని, చర్విత చర్వణం అంటే నవిలిందే మళ్ళీ నవలడం, చర్విత చర్వడం అంటారండి, చెప్పిన దాన్నే మళ్ళీ చెప్పడం. ఎన్నిసార్లు మీరు నాకు చెప్పి చూసినా సరే నా నోట్లోంచి ఇలాంటి వ్యవస్థ అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, ప్రహ్లాదుడు అంటున్నాడు ఇంకా తండ్రి గారితో, గుడ్డివాడిని నమ్మి వాడిని వెంట నడిచిన గుడ్డి వాళ్ళందరూ కూడా కూపంలో పడిపోయినట్టుగా, నూతిలో జారి పడ్డట్టుగా, నతే విదు స్వార్థగతిం హి విష్ణుం దురాశ్రయ ఏ బహిరర్థమానిన అంధాయథాంధైవ, అందులు ఎలాగైతే అంధుణ్ణి అనుసరించి వెళ్ళి అందరూ కూడా వెళ్ళి గుడ్డివాడిని అనుసరించిన వాళ్ళు పడిపోతారో, మీరందరూ కూడా హిరణ్యకశిపు హిరణ్యకశిపు అంటూ ఆయనను అనుసరిస్తూ మీరందరూ కూడా ఆ గుంతలో పడడానికి సిద్ధంగా ఉన్నారు రాక్షసులారా, మీరు ఎవ్వరు కూడా ఇలాంటి పని చేయకండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా మహీయసాం పాదరజోభిషేకం ఇత్యుక్తో పరతం పుత్రం హిరణ్యకశిపు రుష, హిరణ్యకశిపు చాలా కోపం వచ్చింది, రుష అంటే కోపంతో వాణ్ణి అంధీకృతాత్మ సోత్సంగాత్ నిరస్యత మహీతలే, భూమి మీదకి ఒక్క తోపు దోషాట, తొడ మీద కూర్చున్న సింహాసనమే చాలా ఎత్తులో ఉంటుంది, 8-9 ఫీట్ల హైట్లో ఉండే సింహాసనం, అంత ఎత్తు మీద వాడి తొడ మీద కూర్చున్న ఎత్తులో ఉన్న పిల్లవాడిని చిన్నవాడిని మెడబట్టి కిందికి తోసేశాడు. వాడు ఒక్కసారి కింద పడ్డాడు. ఆహారమర్షు రూపవిష్ట కాషాయి భూతలోచన, వాడి కళ్ళు రెండు కూడా ఎర్రగా అయిపోయినాయి. ఆ హిరణ్యకశిపువి కళ్ళు ఎర్రగా చేసుకుంటూ అంగుళీవ ఉరగక్షత, ఎలాగైతే పాము గరిచిన వేలును మనం కోసి పారేస్తాము అట్లా వీడిని నా కొడుకైనా సరే వీడిని నేను తెగ్గొస్తాను, ఎందుకంటే మన వేలైనా సరే పాము కుట్టి అది కనుక విషం ఎక్కుతున్నది అంటే అక్కడికి ఆ వేలును మనం కోసి పారేసి ఆ రక్తాన్ని తీసివేస్తాం. మనదని చెప్పి మనం చెడ్డ వస్తువును స్వీకరించాం కదా, కాబట్టి శత్రుపక్షంలో మంచివాడున్నా ఆదరించినట్లుగానే మన ఇంట్లోనే కనుక దుష్టులు ఉంటే శత్రువులు ఉంటే వాళ్ళని మనం నరికి వేయాలి అని చెప్పి హిరణ్యకశిపుడు చాలా కోపానికి వచ్చాడు. తన కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఇక ఆ పుత్రుని కిందికి తోసేసి విష్ణోర్వా సాధ్వసౌ కిన్ను కరిష్యత్య అసమంజసః, ఇక దూషితేంద్రియా పరోపపత్యం హి కృత ఔషధం శేషం సుఖం జీవది యద్వివర్జనాత్. ఈ వీడు స్వజనుల వల్లే నటిస్తూ నా ఇంట్లో ఉండి రాజుగారింట్లో అన్ని రకాలైనటువంటి మంచి భోగాలు అనుభవిస్తున్నాడు. ఈ కొడుకును మీరు ఎలా కూడా క్షమించకుండా తీసుకుపోయి వీడిని నైరుతాస్తే, ఇక రాక్షసులు, వీడు రాక్షస పుత్రుడై ఉండి దేవతల యొక్క గానం చేస్తున్నాడు కాబట్టి వీడిని మీరు ఎత్తుకెళ్ళండి. నైరుతాస్తే సమాధిష్టాహ భర్తావై శూలపాణయ, అందరూ కూడా శూలాల చేతిలోకి తీసుకోండి, దైత్యులంతా కూడా త్రిశూలాలతో వీడిని కొట్టండి. ఇంకా తిగ్మ దంష్ట్రాహ, మీకున్న పెద్ద పెద్ద కూరలతో వీడిని కరవండి. కరాళాహ న్యస్తాహ శ్మశ్రు రోమ శిరోరుహాహ, తల కొరిగించండి, శూలాలతో పొడవండి. వీని ఎన్ని రకాల శిక్షలు వేస్తారో ఈ నా 4వ కొడుకును మాత్రం ప్రహ్లాదుని వేయండి. నదంతో భైరవాన్నాదాన్ ఛింది భిందీ చవాదిన ఆసీనం చాహతం శూలై ప్రహ్లాదం సర్వమర్మసు, వాని యొక్క మర్మ ప్రదేశాలన్నింటిలో కూడా అందరూ కూడా నదంతః నాట్యం చేస్తూ సంతోషపడుతూ ఎగురుతూ గంతులు వేస్తూ రాక్షసులందరూ కూడా సైనికులు వచ్చారు. అక్కడికి వచ్చి అందరి చేతుల్లో కూడా త్రిశూలాలు బళ్ళాలు ఈటలు ఉన్నాయి. అవన్నీ తీసుకొని వచ్చి ఆసీనం చాహసన్ శూలైహి, కింద పడి కొట్టుకుంటున్న ఆ పిల్లవాడిని శూలాలతోటి పొడుచుకుంటూ ప్రహ్లాదం సర్వ మర్మసు, వాడి యొక్క మర్మ ప్రదేశాల్లో పొట్టలో నడువులో వీపులో ఎక్కడ దొరికితే అక్కడ వాడిని శూలాలతో గుచ్చుతున్నారు. ఎందుకంటే రాజుగారే చంపమని చెప్పి ఆజ్ఞాపించాడు కాబట్టి సొంత తండ్రి అయినటువంటి వాడు వాడిని అలా హింసిస్తూ ఉన్నారు. పరే బ్రహ్మణ్య నిర్దేశే భగవత్యఖిలాత్మని యుక్తాత్మన్య ఫల ఆసన్ అపుణ్యేన సత్క్రియా. ఓ ధర్మరాజా,
భగవంతుడిని మనసులో నిలుపుకున్న వాడికి వీళ్ళు కొట్టే బాహ్య దెబ్బలు ఏమైనా తాకుతాయా? ఒక్క దెబ్బ కూడా వాడికి తాకుతలేదు. అన్ని కూడా అంతరాత్మతో అతను భగవంతుడిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఏ మాత్రం కూడా కళ్ళలోంచి నీళ్లు వస్తలేవు. ఎక్కడ కూడా వాడికి దుఃఖం అనేది లేదు. శరీరం అంతా కూడా వాళ్ళు కొడుతున్నా సరే ప్రయాసే అపహతే, వాళ్ళకు చెమటలు వస్తున్నాయి, కొట్టేటాళ్ళు అలసిపోతున్నారు తప్ప ఈ పిల్లవాడికి మాత్రం ఏమీ అవుతలేదయ్యా. చకార తద్వధోపాయ నిర్బంధేన యుధిష్ఠిర. ఆయన ఒక్క గాయం కూడా కాలేదు. మా గిన్నె నీళ్ళ పాట ఒకటి చకార తద్వధోపాయ నిర్బంధేన యుధిష్ఠిర. ఓ యుధిష్ఠిర, నిర్బంధంతో వాడిని కట్టేసి కొట్టండి అని చెప్పేసి బంధించేశారు. ఇష్టం అని కొడుతూ ఉన్నారు. దిగ్గజే దండశూకైశ్చ, పెద్ద పెద్ద దిగ్గజాలతో తొక్కించండి అన్నారు. ఏనుగులను తీసుకువచ్చారు, దాని కాళ్ళ కింద వేసి తొక్కిస్తూ ఉన్నారు. అభిచార అవపాతనై, ఇంకా కృత్య అనే రాక్షసిని పిలిచి దాని చేత బాధింపజేస్తున్నారు. మాయాభి సన్నిరోధైశ్చ గరదానైన భోజనై, గరదం అంటే విషం, విషం కలిపినటువంటి భోజనాన్ని అతనికి ఇస్తూ ఉన్నారు. ఇక దిగ్గజేరి దాంతై, పెద్ద పెద్ద దంతాలు ఉన్నటువంటి ఏనుగులతో తొక్కిస్తున్నారు. హిమవాయు అగ్ని సలిలై, హిమం అంటే మనసులో కూర్చుతున్నారు వాడిని తీసుకుపోయి. పాపం వాయువు పెద్ద పెద్ద వీచేటువంటి గాలులో ఎందుకు కూర్చోబెట్టారు, తుఫాన్లు జమారుతాల్లో. అలాగే అగ్నిలో పడవేశారు, అగ్నిగుండాల్లో మొత్తుతున్నారు. సలిలై, పెద్ద పెద్ద జల సముద్రాల్లో పైనుంచి కొండపై నుంచి పడవేస్తున్నారు. పర్వతాక్రమణపై పెద్ద పర్వతాల నుంచి కిందికి తోస్తున్నారు. నశశాఖ యదాహంతుం అపాపం అసుర సుతం. ఆ రాక్షసుడు ఎన్ని చేసినా సరే, ఎన్ని కష్టాలు పెట్టినా సరే, ఈ అసురసుతునికి, హిరణ్యకశిపుడు కొడుకైనటువంటి ప్రహ్లాదునికి ఒక్క దెబ్బ కూడా తాకలేదట. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. కాబట్టి వీడు నా ముందన్నే ఇలా విష్ణు భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఎంత కొట్టినా సరే వీడు మహాబలవంతుడిలాగా ఉన్నాడు. అమ్మ ఉండదు, ఇక్కడ పెట్టు. ఉండదు పర్లేదు, మీరు తీసుకుంటారు. మహాబలవంతుడైనటువంటి శక్తిమంతుడు వీడు. ఇలాంటి ఇంత శక్తిమంతుడిని మనం ఎన్ని చేసినా వీడు చావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి తలకాయ పట్టుకొని చింతతో కూర్చున్నట్ట హిరణ్యకశిపుడు కూర్చొని, వీడు నన్ను కూడా లెక్క చేయకుండా ఈ విష్ణుమూర్తి స్మరణ చేస్తూ ఉన్నాడు, ఏం చేద్దామని చెప్పి శుక్రాచార్యుల పుత్రులైనటువంటి షండామార్కుల వాళ్ళనే సలహా అడుగుతున్నాడు. బుద్ధిశ్చ పుంసో వయసార్య సేవయ యావద్గురుర్భావ ఆగమిష్యతి. అయ్యా కొంచెం పెద్దగా అయితే వాడే మర్చిపోతాడు కావచ్చు. ఇవన్నీ మనాళ్ళు అంటుంటారు కదా, చిన్నపిల్లాడు అజ్ఞానం వానికి ఏం తెలియదు. ఎంత 18 ఏళ్ళు వచ్చినాయి అజ్ఞానం వాడు. ఎంత పెద్దాడైనా అమ్మ నాయనకు చిన్నవాడుగా కనిపిస్తాడు. వాడు ఎంత తప్పులు చేసినా సరే వాడు అజ్ఞానం పోని పాపం వాడిని. ఏమనకయ్యా వాడిని ఏమనుకోవాడు పాపం అజ్ఞానం. తల్లికి ఎంత తప్పు చేసినా సరే పెద్ద కొడుకైనా చిన్నగానే కనిపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి పురోహితులంతా కూడా, అయ్యా వీడిని కొట్టకండి, చంపకండి, మా చేతికి ఇవ్వండి, కొన్నాళ్ళు వీడికి పౌరోహిత్యాదులన్నీ కూడా భగవద్భక్తిని మేము అక్కడ కూడా హిరణ్యకశిపు భక్తిని నేర్పిస్తాం అని చెప్పేసి అక్కడ వాళ్ళు అప్పటికే పోయేటప్పటికి వాళ్ళు మంత్రాలు కూడా హిరణ్యకశిపునికి అనుకూలంగా మార్చుకున్నారు. రాజ్యాంగం అంతా మారుస్తారు కదా, ఇక్కడ హిరణ్యకశిపుడు రాజ్యం జరుగుతోంది. ఇక్కడ అగ్నిమీళే పురోహితం యజ్ఞస్తే దేవ ఋత్విజం నడవదు. అక్కడికి రాగానే మళ్ళీ యజ్ఞస్తే దేవం ఋత్విజం కాకుండా అసురం అని చెప్పి ఇక్కడ మార్చుకోవాలి. అలాగ మంత్రాలన్నీ మార్చారు. వీడికి ఇవి నేర్పిస్తామని చెప్పి పురోహితులంతా వచ్చారు. ధర్మవర్ధంచ కామంచ నితరాంచ అనుపూర్వశ. ఈ విధంగా విద్వాంసులంతా కూడా తన్నిష్టాం కృపయా ప్రహసన్నివ. వాళ్ళందరి దగ్గరికి పోయినాడు. ప్రహ్లాదుడు ఊరుకుంటాడా? వాళ్ళందరూ తీసుకొని పోయి కూర్చోబెడితే అక్కడ ఆశ్రమంలో ఉన్న మునికుమారులందరి దగ్గర కూడా పోయి వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి, అరే మీరేమైనా మూర్ఖులారా, మీరు ఇలాగ ఈ హిరణ్యకశిపుడిని, ఈ చండామార్కుల వారిని, ఈ పురోహితులను వీళ్ళని నమ్ముకుంటే మనకేం చదువు రాదురా, రేపు నౌకర్ రాదు, చాకర్ రాదు, చప్పటిగా విష్ణు భక్తిలో మంచిగా లీనమైపోండి, భగవంతుని భజన చేయండి అని వాళ్ళందరి దగ్గరికి తీసుకువచ్చి, శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ అనుకుంటూ, ఒరే పిల్లలారా, మనకు ఈ భూలోకంలో ఏది విష్ణుపదం ఒక్కటే ధ్యానం చేయబడింది ఏది అంటే, మానవ జన్మ చాలా దుర్లభమైన జన్మ మనకు వచ్చింది. మళ్ళీ మానవ జన్మ వస్తుంది అనేది మనకు తెలియదు. కాబట్టి ఈ మానవ జన్మ ఉన్నంతలో దుర్లభం మానుషం జన్మ అంటున్నాడు.
దుర్లభం మానుష్యం జన్మ తదపి అధ్రువం అర్థవత్. కాబట్టి ఇంత అర్థవంతమైనటువంటి మంచి దేహాన్ని మనకు భగవంతుడు ఇచ్చాడు కనుక మనం భగవన్నామస్మరణ చేద్దాం. యథాయి పురుషస్యేహ విష్ణో పాదోపసర్పణం. ఎలాగైతే భగవంతుని విష్ణు పాదాల దగ్గరికి మనం చేరుకుంటూ ఉంటామో మనను ఆ భగవంతుడు కష్టాల్లో వచ్చి అలా అలా లేపుతూ ఉంటాడు. మనం ఆయనకి ఎలా దూరం అవుతుంటామో మనను కూడా ఆయన నుంచి దూరం అయిపోయిన వాళ్ళందరినీ కూడా కష్టాల్లోనే మనం తోస్తూ ఉంటాడు. కాబట్టి యద్వేష సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వర సుహృత్. మనకు మిత్రుడు ఎవరు అంటే నేను నీకు మిత్రుడిని కాదు, నువ్వు నాకు మిత్రుడిని కాదు, మనందరికీ మిత్రుడు ఒక్కడే, ఆయన సర్వేశ్వరుడు శ్రీహరి అని చెప్పి భగవంతుని వాళ్ళందరికీ కూడా నేర్పిస్తున్నాడు. యథోరగ సహస్రేష హరియో విందతి మాతరం. యథా గవాం సహస్రేషు వత్సో విందతి మాతరం. గవాం సహస్రేషు 1000 ఆవులున్నా సరే ఆ దూడ తన తల్లి ఏదో గుర్తుపట్టి ఆవు దగ్గరికి పోయి అక్కడనే పాలు చెప్తా తప్ప వేరే ఆవు దగ్గరికి వెళ్ళదు. యథా గవాం సహస్రేషు వత్సో విందతి మాతరం. ఆ ఆవు దూడ తన తల్లిని గుర్తించినట్లుగా భగవంతుడు మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని గుర్తించి ఆ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడురా. కాబట్టి భగవంతుని రక్షణ మీకు కావాలంటే మీరు కూడా ఆ ధేనువు వత్సలాగా భగవంతుని మనం ఆరాధించాలి, తల్లిలాగా ఆరాధించాలి అని చెప్తూ ఇంకా నతథా విందతే క్షేమం ముకుంద చరణాంబుజం. కళ్యాణ స్వరూపుడైనటువంటి ముకుందుని మనం కనుక స్మరిస్తూ ఉంటే మనను రక్షించేవాడు ముకుందుడే కనుక అనంత వైకుంఠ ముకుంద కృష్ణ అంటూ ఆయనను భజిస్తూ పోవాలి అని చెప్తున్నాడు. మానవ జీవితం పుష్కలమైన భయాలతో నిండి ఉన్నది. అయినా సరే మనం ఈ మనకిచ్చినటువంటి 4 అవస్థలలో బాల్య కౌమార యవ్వన వార్ధక్య అవస్థలలో ముఖ్యమైనటువంటిది బాల్యావస్థ. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటే మనకు 20 సంవత్సరాలు బాల్యావస్థ ఉంటుంది. జరతోటి అంటే ముసలితనంతో ఇంకనో ఒక 20 సంవత్సరాలు గడిచిపోతుంది. రోగగ్రస్తాలతోటి రోగాలతో రుష్టులతోటి ఇంకో 20 ఏళ్ళు నాశనం అయిపోతుంది. అలాగే గృహకృత్యాలతోటి భార్య పిల్లలు సంసారం వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం ఇవన్నిటితో 20 ఏళ్ళు గడిచిపోతుంది. ఉన్న 100 ఏళ్ల వయసులో 80 ఏళ్ల వయసు వెళ్ళిపోతుంది. మనకున్నది ఈ 20 ఏళ్ల బాల్యావస్థనే. కాబట్టి మనం చిన్నపిల్లాళ్ళుగా ఉన్నప్పుడే మనం భగవద్భక్తిని మనస్ఫూర్తిగా అలవర్చుకోవాలి. కోన్వర్ధతృష్ణాం విసృజేత్ ప్రాణేభ్యోపి ఈప్సితః యం క్రీణాత్ యసుభిప్రేష్టైః తస్కర సేవకో వణిక్. ఎవడైతే భగవంతుణ్ణి విడిచిపెట్టి స్మరించకుండా గృహకృత్యాలనే ఇంటి పనులనే తనకు ముఖ్యమైనవిగా భావించుకుంటూ ఇంటి అందే ఆసక్తుడైపోయి తన ఇంటిని పట్టును తన వస్తువులను వస్తు సమూహాన్ని నివహాన్ని పెంచుకుంటూ వాడు మీదికి వెళ్ళిపోతూ ఉంటాడో అందువల్ల తన కర్తవ్యం అంతా అకర్తవ్యం అయిపోయి ఈ విధంగా ఆయువు కూడా చేజారిపోతూ ఉంటుంది మెల్లమెల్లగా. తర్వాత వాడు ఏదో చేస్తాడనుకుంటే ఏమీ చేయలేడయ్యా. ఇంద్రియాలకు వశుడైనటువంటి వాడు గృహకృత్యాలకు వశుడైనటువంటి వాడు భగవంతునికి దూరం అవుతాడు. యంక్రీనాత్ యసువిప్రేష్టై తస్కర సేవకో వణికు. కాబట్టి ఈ గృహం అనేటువంటి దాంట్లో మనం సంపాదించుకున్న ఈ దీన్నంతా ధనాన్నంతా కూడా తస్కరు అనేటువంటి ఇంద్రియాలు మన అన్ని కూడా దోచేస్తాయి. కాబట్టి దొంగలు ఉంటారు, ఇంట్లో దొంగలు పడ్డట్టుగా మనని ఇంద్రియాలన్నీ కూడా ఏకాదశ ఇంద్రియాలు కూడా మనం దోచిపడేస్తాయి. కాబట్టి వాటికి మనం వశులం కాకుండా మనను మనం ఆత్మస్థితితో బ్రతకాలంటూ వాళ్ళందరికీ కూడా ప్రీతిపాత్రమైనటువంటి భగవద్భక్తిని నూరి పోస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఇంకా మనుషుల గురించి చెప్తున్నాడు. కొంచెం పెద్దగా అవుతాం మనం, అయిన తర్వాత మనకేముంటుంది, సంసారం ఉంటుంది, ఇక ఇల్లు బాధ్యతలు పెరిగిపోతాయి. ఆ తర్వాత వాళ్ళందరినీ పెంచడం పెద్ద చేయడం. ఆ తర్వాత మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇక్కడెందుకు కూర్చున్నావు, అక్కడ కూర్చోపో, ఏం చేస్తున్నావు, నీకు ఈ ఫోన్ కావాలన్నా ఇప్పుడు చక్కగా కూర్చొని రామకృష్ణ అనుకో. ఇగో ఇలాగా తిట్టుకుంటూ దూషించుకుంటూ మనని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా చిన్నప్పుడు వాడు ఉచ్చబోసినా సరే డైపర్లు మార్చుకుంటూ సేవ చేసిన తల్లిని కూడా రాత్రిపూట గిత్తతో మూత్రం వస్తున్నది కొడుక అక్కడికి చేయబట్టి తీసుకుపో అంటే నిన్న నీ పోలేకపోతే ఎందుకు ఈ నీళ్లు తాగుతావు, రాత్రిపూట నీళ్లు తాగు అని చెప్పి మా రాత్రిపూట నీళ్లు కూడా తాగని కొడుకులు తయారవుతున్నారు. ఎందుకంటే అలాంటి కోడళ్ళు అలాంటి కొడుకులు తల్లిదండ్రులకు సేవ ఎలా చేస్తారు. ఈ మనిషి కూడా పుట్టినప్పటి నుంచి దుకాన్ మకాన్ థకాన్ అని 3 శబ్దాలు చెప్తారు. లేవగానే దుకాణానికి పోవడం, సంపాదించుకురావడం, రాత్రిపూట ఇంటికి రావడం, కుక్క వేరేమో బకెట్ నీళ్లు మీద పోసుకోవడం, ఆ వడ్డీ పెట్టినటువంటి చల్లదో వేడిదో అయితే నోట్లో గ్రసించడం, మళ్ళీ తర్వాత పొద్దున్న లేవగానే మళ్ళీ దుకాణానికి వెళ్ళిపోవడం, మళ్ళీ అలసిపోవడం, మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేయడం, ఇంత బుక్కెట్ తినడం. ఇగో దీనితోటే వాడి యొక్క జీవితం అంతా గడిచిపోతుంది. కాబట్టి మీరు పెద్ద కాబోయేవాళ్ళు రేపు భారత పౌరులు, మీరు భావిలో భవిష్యత్తులో అవుతారు కనుక నా మిత్రులు కనుక మీ అందరికీ సలహా ఇస్తున్నా, భగవంతుణ్ణి నమ్మి మీరందరూ కూడా ఎప్పుడు మోసపోరు. నవాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్. ఇక ఈ దైత్యుల సంగతి విడవండి. మీరు ఎవరెవరైతే విష్ణు భక్తిని ఇష్టపడతారో వాళ్ళందరూ నా వెంట రండి. ఈ రాక్షస కుమారులు కొంతమంది ఉన్నారే వాళ్ళు కేవలం హిరణ్యకశిపుడికే వాళ్ళు భక్తులు. కాబట్టి అలాంటి భక్తిని విడిచిపెట్టేసి నా వెంట రండి అనగానే అందరు కూడా వీడు చెప్పేదేదో చిన్నవాడైనా బాగా మంచి విషయాలు చెప్తున్నారు, మన గురువులు చండామార్కులు ఏదేదో చెప్తున్నారు,
ఏదో రామ రామో రామ రామం రామో రామాన్ రామేణ రామాభ్యాన్ రామయ్య మాకు అర్థమైతే లేదు. కాబట్టి ఆ చదువు కంటే కూడా వీడి మాటలు మంచిగా ఉన్నాయని చెప్పేసి అందరు కూడా ప్రహ్లాదుని వైపు తిరిగారు. గురువులు ఇద్దరు కూడా తట్టాపుట్టాన్ని ఎత్తుకున్న పురోహితులు గురువులంతా కూడా మళ్ళీ హిరణ్యకశిపుడి దగ్గరికి పోయి, అయ్యా వాడిని ఎసంటి కొడుకును కన్నావు అయ్యా, వాడు మా మాట వింటలేడు, పిల్లలందరినీ కూడా వాడు ఒక్కడిన్నాళ్ళు రామ రామ కృష్ణ కృష్ణ అనేది ఇప్పుడు మొత్తం బడి మొత్తాన్ని పాడి వేసి పడేశాడు. నక్యచ్యుతం ప్రణయతో బక్వాయసో అసురాత్మజా ఆత్మత్వాత్ సర్వభూతానాం సిద్ధత్వాదిహ సర్వతః సర్వత్ర దేవ అస్తి. అన్ని చోట్ల దేవుణ్ణి వెతుకుదాం రాండి అని చెప్పి తీసుకొని పోయినట్ట. ఈ విధంగా అసుర బాలలతో కూడా ప్రహ్లాదుడు చేశాడు. నారద మహర్షి యొక్క ఉపదేశం ఆయనకి ఇప్పుడు వచ్చింది కాదు. నారద మహర్షి వాడు కడుపులో ఉన్నప్పుడుగానే, కయాదు కడుపులో ఉన్నట్టుగానే ఉన్నప్పుడే వానికి భగవద్భక్తిని ఆయన నూరిపోశాడు. ఆయనకు గురువు అయినటువంటి నారద మహర్షి ఇలా ఉన్నప్పుడు శ్రీకృష్ణ గోవింద హరే